జై శ్రీరామ్. హనుమాన్ చాలీసా ఎంత ప్రామాణికమైనదంటే, ఎలాగైతే భగవద్గీత శ్రీకృష్ణుడు పలికాడు కాబట్టి అది ప్రామాణికమైనది, వేదం కంటే గొప్పది. అలాగే విష్ణు సహస్రనామం శ్రీకృష్ణుడు స్వయంగా విన్నాడు, భీష్ముడు చెప్పడం. అందుకే అది కూడా మళ్ళీ భగవంతుడే విన్నాడు కాబట్టి ప్రామాణికమైంది. తులసీదాసు హనుమాన్ చాలీసా రాసినప్పుడు హనుమంతుడు ఆయన ముందర కూర్చున్నాడట, విన్నాడట, విని ఆశీర్వదించాడు. కాబట్టి ఇది కూడా చాలా ప్రామాణికమైనది, అందులో శక్తి చాలా గొప్పగా ఉంటుంది. కాబట్టి హనుమాన్ చాలీసా రోజు పారాయణం చెయ్యాలి. శ్రీ గురుచరణ సరోజరచ నిజమను ముక్కురు సుధారి భరణౌ రఘువర విమల జసు జోదాయక ఫలచారి బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్ బలబుద్ధి విద్యా దేహు మోహి హరహు కలేశ వికార్. శ్రీ గురుచరణ కమలములోని రజస్సుచే నా మనస్సు యొక్క అద్దాన్ని శుభ్రము చేసుకొని ధర్మార్థ కామ మోక్షములు చతుర్విధ పురుషార్థములు ఇచ్చే శ్రీరామచంద్రుణ్ణి కీర్తించి వర్ణించెదను. బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్ బలబుద్ధి విద్యాదేహు మోహి హరహు కలేశ వికార్. అంటే బుద్ధిహీనతను జానికే, సో బుద్ధిహీనతను జానికే సుమిరవు పవన్ కుమార్. రియలైజింగ్ దట్ ఐ యామ్ వైడ్ ఆఫ్ ఆల్ విజ్డమ్. నాకు బుద్ధి లేదు అని నేను అర్థం చేసుకున్నాను. అయ్యా హనుమంతుడా, నువ్వు కూడా అది అర్థం చేసుకో. బుద్ధిహీనతను జానికై, ఈ తను అంటే ఈ శరీరము బుద్ధి లేకుండా ఉంది, అంటే నాకు బుద్ధి లేదు, బుద్ధి లేకపోవడం వల్ల ఈ మానవ జన్మ దొరికింది. వేదం ఏముంటుంది? ద్వా సుపర్ణ సయుజ సఖాయ సమానం వృక్షం పరిషస్వజాతే తయోరన్య పిప్పలం స్వాద్వతి అనశ్నన్నన్యో అభిచాకశీతి. అంటే రెండు పక్షులు చెట్టు మీద ఉన్నాయి, పైన కూర్చున్న పక్షి పరమాత్మ అన్నమాట. చెట్టు అంటే శరీరం, కింద కొమ్మల మీద గెంతుతూ ఉంది ఒక పక్షి, అది పళ్ళు తింటూ ఉంటుంది. ఒకప్పుడు మంచి తీయ పళ్ళు దొరికితే ఆనందిస్తుంది, ఒకప్పుడు చేదు కారం పులుపు ఏవో తగులుతాయి ఏడుస్తుంది. అంటే ఈ సుఖ దుఃఖాలు ఇవన్నీ ఎంజాయ్ చేస్తుంది అనమాట కింద పక్షి. ఒకప్పుడు రెండు పక్షులు పైన కూర్చుండేవి, అంటే పరమాత్మ జీవాత్మ నరనారాయణులు. అంటే మనందరం అనాదిగా శ్రీకృష్ణుడితో ఉండేవాళ్ళం. ప్రకృతి పరమాత్మ జీవాత్మ మూడు అనాది అన్నమాట. పరమాత్మ మనని